ఏ నోటితో అయితే నన్ను దూషించాలో అదే నోటితోటి ఇక్కడ నిలబడి వాక్యం యొక్క ఈ దేవుని యొక్క మాటని ప్రవచించేందుకు. మళ్ళీ నిన్న ఆదివారం తాగుడు సిగరెట్ అని బంద్ చేసి పిలిపీఠం దగ్గర ఒక గంట మెసేజ్ చెప్పింది. రమచం నెరవేర్చబడి ఆ నెరవేర్చబడినాక తిరిగి మళ్ళీ ఆ పిలిపీఠం దగ్గర నాకు వచ్చిన దాన్ని వదిలిపెట్టుకోవద్దని 5-6 సంఘాలు అన్నా ఫుల్గా వాడేసుకున్నారు. దేవుడు ఖాళీగా ఉండదు. దొరికినప్పుడే మనం ఒక్క ఆత్మ రక్షించబడ్డా ఎగోవ ఈరే ఎగోవ క్షమ ఎగోవ రిసి అలాగే దేవుని ఆశ కలిగి ఇప్పుడు అదే రేపటితో లాస్ట్ వీక్ భోజనం ఏదంటే ఇల్లు వారానికి సరిపడా ఎంత తెచ్చుకోవడం దేవుని ఆత్మలో అతను సంపాదించుకోవాలి. దేవుని ఆరాధన చేస్తూ ఉంటే హిందీ పాటలు ఆరాధన చేయాలి. ఆరాధన చేస్తే దేవుని యొక్క ఆత్మ అమ్ముతుంది. అలాంటి కొరపించాలి, దాన్ని వ్యర్థం చేయదు. ఈ కొరపను ఏం చేస్తున్నామంటే లోక పాపాలు పడిపోయి దాన్ని పాడు చేసుకుంటున్నాం. చేసుకోవాలి. మీరిద్దరు ఈ శనివారం బాప్తిసం తీసుకోండి. ఎప్పుడైతే అభిషేకం తీసుకుంటూ ఆదివారం అల్లారాన్ని కలిసి ఈ యథార్థమైన కానుకేసి ప్రభు ఏంటి ఆయన ద్వారా ఆయన కార్యాలు జరుగుతాయి. ఈ భార్యను ప్రేమించు, ఈ భర్తను ప్రేమించు, నమ్మకంగా ఉండండి. చచ్చేంతవరకు ఒకరినొకరు విడిచిపెట్టుకోవాలి. లోకంలో రకరకాల మాటలు చెప్తారు. అవన్నీ నీ దేవుని వైపు నమ్మినవా, బిడ్డ చేయబట్టుకున్నావా, చచ్చిపోయేంత వరకు విడిచిపెట్టు. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం కలిగినటువంటి గర్భఫలం తెరబడుతుంది. చక్కటి కుమారుడు పుట్టుడు కాదు, చక్కటి బిడ్డ పుట్టుడు కాదు. అవే ఏది ఇది చెప్పింది మీకు చేస్తే నేను అమ్మగారు అనిపోయింది కావాలి, నాకు సంబంధం లేదు. ఇది కాదు స్తోత్రం ఆయన ఎంతో మనిషి లేక బాధపడుతున్న సమయంలో నన్ను మీరు తీసుకొచ్చి ఆయన బిడ్డలను ఎలా ఉంటే బాగుపడతారు ఈ ఆత్మతో గద్దించినందుకు వందనాలు. మార్గమును సరళపరిచినందుకు వందనాలు. అయ్యా గద్దించి బుద్ధి చెప్పినందుకు వందనాలు. లోకంలో పాపములో మీరు ఉండకూడదని ఒక సేవకుడు నాయన అయ్యా ఇతరులను బోధించాలంటే మొదటిగా మా కుటుంబాలు సరి చేసుకోవాలి. మమ్మల్ని చక్కబెట్టుకోవాలి నాయన. ఇతరులకు అవకాశం ఇచ్చేలాగా ఉండవద్దు నాయన. రాబో దినముల మంచి సేవకుడుగా సేవకురాలుగా నీ అభిషేకముతో నింపు నాయన. నీ ఆత్మతో నింపు ప్రభు. నీ అగ్ని అభిషేకము బిడ్డల పాటలు పాడుతుండగా ఆరాధిస్తుండగా నిన్ను కనపడుతుండగా మీ ఆత్మ దిగువ రోగాలు గంజాలు అయ్యా యేసు నామములో పాపవాది గంజాలు రోగాలు పట్టుకొని వచ్చిన ఆరాధనలో దయ్యాలని కాలిపోయి ఆరాధనలో స్వస్థత విడుదల కలుగు చేయబడింది. శక్తి చేత బలం చేత కాకని కేవలం నీ ఆత్మ చేత నాయన అగ్ని దిగివచ్చును. అలాంటి బిడ్డలుగా నాయన ఎన్నుకొని ఏర్పరచుకొని నీ ఆత్మతో నాయన అయ్యా నింపిన ప్రభువా వారి నోటి నుండి నీ వాక్కులను నింపిన ఆయన నీ క్రియల రూపంలో నాయన నీ వాగ్దాన రూపంలో నీ ఆజ్ఞల రూపంలో ప్రజలకు సహాయం దయచేయబడింది. అగ్ని అభిషేకము దయచేయబడింది. మా ఆత్మ సురక్షణ మనసు నేనే కలుగుతాను. వారి కుమార్తెను అయ్యా దయచేయబడింది. ఇద్దరు బిడ్డలను దయచేయబడింది. లోకములు ఏది పెట్టి చూపిస్తున్నాయన తల దించుకోవద్దయ్యా. అయ్యా తల దించుకునే స్థితిలో ఉంచే దేవుడు కాదు. ఎక్కడ తల దించలేదు అక్కడ తల ఎత్తుకునే కృపని బిడ్డకి దయచేయండి. ఆ పనిని దీవించండి. ఆ సేవ పెట్టుకుని సహాయం దయచేయండి. ఆ ఉద్యోగం పర్మనెంట్ దయచేయండి. కంపెనంతటిపైన నీ అభిషేకము దయచేయండి. నీ చల్లనైన నీడలు కలిగిన హస్తము దిగి వచ్చును. కంపెనీ అంతటిపైన దిగి వచ్చి చేస్తున్న బిడ్డలందరినీ దీవించమని అయ్యా కుటుంబాలను ఆశీర్వదించి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. బాప్తిస్మ విషయంలో వివాహ విషయంలో ఘనమైన కృపతో ఈ మాసంలో జరిగిన ఘనమైన బిడ్డలని దిగి వచ్చును. ప్రార్థిస్తూ ప్రవచిస్తూ దీవిస్తూ యేసు